యూట్యూబ్లో ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ వీడియోలు చాలా ఉన్నాయి. ఇందులో ఏ వీడియోలో ఏ బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్గా ఉంది అనడానికి ఒక చిన్న క్లారిటీ ఇస్తాను చూడండి. మీ బ్లౌజ్ యొక్క కటింగ్ మార్కింగ్ ఏ వీడియో చూసి వేసుకున్నా కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క మెజర్మెంట్తో తీసుకొని కట్ చేస్తూ ఉంటారు. దాన్ని మీరు బాగా అర్థం చేసుకొని కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఎప్పుడైనా సరే షోల్డర్ పర్ఫెక్ట్గా తీసుకున్నారంటే ఈ బ్లౌజ్ అనేది మీకు చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. ఈ షోల్డర్ ఎంత ఉందో ఆర్మ్ రౌండ్ కూడా మీరు అంతే తీసుకోవాలి. అంతే తీసుకొని ఈ చెస్ట్ భాగంకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటే బ్లౌజ్ అనేది పట్టేయకుండా బెర్రుగా పట్టేయకుండా లూజ్గా వస్తుంది. ఇది హై నెక్ మాత్రమే. అదే క్రాస్ కటింగ్ బ్లౌజ్కి అయితే ఈ ఎక్స్ట్రా అవసరం లేదు. మీ చెస్ట్ భాగం ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి. ఇది హై నెక్ కనుక టైట్గా పట్టేస్తుంది కనుక ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకుంటే మీకు ఒకవేళ కొంచెం లూజ్ అనిపించినా ఒక డాట్ ఈ వల్ల కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకుంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని కొందరు కటింగ్ వేరే విధంగా కూడా చూపిస్తుంటారు. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 7.5 అంటే 7.5 ఉంది కదా, ఇక్కడ 7 ఇంచెస్ తీసుకుంటారు. 7 ఇంచెస్ తీసుకొని ఈ చెస్ట్ భాగం అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటారు. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ అనేది కొంచెం పైకి పోతుంది కదా, ఈ చుట్టుకొలతలు ఇక్కడ 1 ఇంచ్ దగ్గర కుట్టుబడుతుంది. కొంచెం ఇక్కడ 1/2 ఇంచ్ తర్వాత కుట్టుబడుతుంది. ఈ విధంగా కూడా కొన్ని బ్లౌజులు కటింగ్ చేస్తారు. ఇవి కూడా బాగానే కూర్చుంటాయి. కాకపోతే ఈ భాగం లెంత్ ఎక్కువ వస్తుంది. ఎక్కువ వచ్చి కొంచెం క్లాత్ ఎక్కువగా కనిపిస్తూ అంత లుక్ అనిపించదు బ్లౌజు. మీరు ఈ విధంగా కట్ చేసుకున్నారంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఏ వీడియోలోనైనా సరే మీరు కటింగ్ బాగా చూసి 1-2 సార్లు బాగా చూసి అర్థం చేసుకొని కట్ చేసుకున్నారంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. కొందరు ఈ కింది భాగాన్ని కూడా ఎక్స్ట్రా పెట్టి కట్ చేస్తుంటారు. ఇది ఈ చెస్ట్ భాగాన్ని బట్టి ఈ చుట్టుకొలతను ఇక్కడ పర్ఫెక్ట్గా పెట్టుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది. మీరు ఈ ఎక్స్ట్రా భాగాన్ని పెట్టుకోవచ్చు. ముందు భాగంలో ఈ ఎక్స్ట్రా అవసరం లేదు. ఇక్కడ 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటుంటారు, అది అవసరం లేదు. ఈ చెస్ట్ భాగం తీసుకున్నారంటే మీ బ్లౌజ్ మార్కింగ్ని బట్టి ఈ టక్స్ వేసిన తర్వాత మార్కింగ్ వేసుకొని ఇలా క్రాస్ కుట్టేసుకోవచ్చు. లేకపోతే ఇది ముందు కొలత తీసుకున్నారనుకో బ్లౌజ్ కుట్టేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది అంతే. ఇందులో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. కరెక్ట్గా రావాలంటే మీరు ముందుగా చూసుకోవాల్సింది షోల్డర్ మీరు పర్ఫెక్ట్గా పెట్టుకున్నారంటే ఇవి కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ చుట్టుకొలత, ఈ ఆర్మ్ రౌండ్, ఈ షోల్డర్, ఈ 3 కనుక మీరు పర్ఫెక్ట్గా తీసుకున్నారంటే మీ బ్లౌజ్ ఎలా కుట్టుకున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కట్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏ వీడియో చూసినా కూడా ఇలాగే కట్ చేస్తుంటారు. కాకపోతే మీరు వాటిని బాగా గుర్తించాలి అంతే. వీడియోని బాగా 1-2 సార్లు చూసి కట్ చేసుకున్నారంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ కటింగ్ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి, నేను రిప్లై ఇస్తాను.